10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరికీ ఆశ పెట్టి 2 సార్లు గెలవడం జరిగింది. కానీ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కంకణం కట్టుకున్నారు. ఇంతకుముందు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినారో మళ్ళీ అది అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తానని చెప్పి ఈరోజు 1,00,000 ఇల్లులు వారు ప్రారంభించినారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. అంతేకాదు ఈరోజు వారు మాట ఇచ్చినారు, నేను ఈ వచ్చే 3 సంవత్సరాలలో ఇంకొక 4.5 లక్షల ఇల్లు మనం పేద ప్రజలకు కట్టిస్తాము, ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట ఇవ్వడం జరిగింది. సో అలానే 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు, అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి వారు మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న కూడా మీటింగ్లో వాళ్ళు చెప్పారు, ఎవరైతే అర్హత పెన్షన్లు ఉన్నదో రావాలో వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ ఫార్మేషన్ డే తర్వాత మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా శాఖలో 10 సంవత్సరాలు మినిమం వేజెస్ గురించి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీ పెట్టి 10 సంవత్సరాలు ఏదైతే కార్మికులకు అన్యాయం చేసినారో ఆ అన్యాయాన్ని పక్కన పెట్టి మినిమం వేజెస్ కూడా పెంచడం జరిగింది. అంటే వారు ఒక ఆలోచనతోని ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కట్టడము, 200 యూనిట్లు ఫ్రీ ఇప్పించడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని నియోజకవర్గాలలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి మన పిల్లలకు ఒక ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక తపనతో వారు అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు స్టైఫండ్ ఇప్పించి వారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్